హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి భోజనం. మార్నింగ్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా, మనకు ఒక బిగ్ ఆర్డర్ వచ్చింది అని. అసలు ఏంటి అనేది డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. మార్నింగ్ మనకి ఒక 9కి ఒక సినీ సెలబ్రిటీ అనొచ్చు అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మెసేజ్ చేశారు. ఏమని అంటే, మేము ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాము అనాథాశ్రమానికి, ఒక 150 మంది పిల్లల కోసము కావాలి అనేసి మనల్ని అప్రోచ్ అయ్యారండి. సో అప్రోచ్ అయినప్పుడు మనం కరెక్ట్గా పూజ చేసుకుంటున్నాం అనమాట. ఆ టైంలో ఏమడిగారంటే వాళ్ళు, మీరు ఆ టైంలో అయితే మనము ప్రసాదాలు ఇవన్నీ చేస్తూ బిజీగా ఉన్నాము. అవన్నీ చేసి అమ్మవారికి ఎవరి ప్రసాదాలు వాళ్ళకి పంపించేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంక ఇంట్లో పూజ చేసుకుంటున్నా. అరౌండ్ చెప్పాను కదా 10 అయింది. 10 అయ్యేసరికి మా ఇంట్లో ప్రసాదాలు కూడా చేసేసాను అనమాట. చేసుకున్న తర్వాత నాకు ఈ మెసేజ్ వచ్చింది, రిప్లై ఇచ్చాను. అసలు ఎవరు మనల్ని అప్రోచ్ అయ్యింది, వాళ్ళ పేర్లు ఏంటి, అండ్ అసలు ఈ ఆర్డర్ వెనకాల కన్ఫామ్ అయ్యిందా లేదా, కన్ఫామ్ అవ్వడానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, ఇన్ కేస్ కన్ఫామ్ కాకపోతే ఎందుకు కన్ఫామ్ అవ్వలేదు, ఈ విషయాల గురించి కూడా అన్నిటి గురించి నేను మాట్లాడతాను అసలు. ఓకేనా? అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇది కంపల్సరీగా 2 పార్ట్లు పెడతాను. రీజన్స్ కూడా చెప్తాను, ఎందుకంటే దీని గురించి అవేర్నెస్ అనేది చాలా అవసరం కాబట్టి. ఓకేనా? ఎవరమైనా బిజినెస్ చేస్తున్నప్పుడు డే బై డే గ్రో అవుతూ ఉంటాము. గ్రో అయినప్పుడు పెద్ద పెద్ద క్లయింట్స్ని మనం మీట్ అవుతుంటామండి. అండ్ పొలైట్గా అండ్ కొంతమంది ఫేక్ పీపుల్స్ని కూడా మీట్ అవుతూ ఉంటాము. వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో యాజ్ ఏ బిజినెస్ ఓనర్గా మనము మన వర్క్ని అనేది ప్రాపర్గా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇందాక మీకు చెప్పినట్టే ఓకే అవ్వంగానే ఇక నేను పని చేసుకుంటూ వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇచ్చానండి, అంటే కొటేషన్ ఇచ్చాను. వాళ్ళైతే మన ప్రైస్లో ఎక్కడ బార్గింగ్ అడగలేదు. నేను అడిగానండి, అసలు మీరు మమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి అంటే, వాళ్ళ అసిస్టెంట్ చెప్పారు, మేడం ఉప్పలు వచ్చినప్పుడు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ మీ ఫుడ్ని టేస్ట్ చేయించారంట, మేడంకి బాగా నచ్చింది, అందుకే మీకు మేడం అనేది ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. ఇన్ని హోటల్స్ ఉన్నా కూడా కాదని మీకు ఇవ్వడానికి రీజన్ ఇదే మేడం అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మనం ఎవ్రీడే మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. మన ఫుడ్ ఎవరెవరు తింటున్నారు, ఎక్కడి వరకు వెళ్తున్నాయో నాకు తెలియదు. నేను అడిగినంత వరకు అయితే రివ్యూస్ చాలా బాగా పాజిటివ్గా అనేది వచ్చేయండి. సో ఎవరన్నా కొంతమంది ఇంప్లిమెంటేషన్స్ చెప్పేవాళ్ళు యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ టైం వాళ్ళు ఆర్డర్ చేసేటప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకొని ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని. అందువల్ల మనకి 100 out of 100 సాటిస్ఫై కస్టమర్స్ అని చెప్పను, కానీ 100 out of 90% పీపుల్స్ సాటిస్ఫై కస్టమర్సే. సో వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే, మనం ఇచ్చే క్వాలిటీ అండ్ క్వాంటిటీ. మనం ఎక్కడ ఫుడ్ కలర్స్ వాడము, ప్రిజర్వేటివ్స్ వాడము. ప్రతి ఐటమ్ని అప్పటికప్పుడు తెచ్చుకొని ప్రిపేర్ చేస్తాను. ఈవెన్ మనకి తెలిసిందే కదా, అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు, బట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్పాలి అన్నట్టు నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ధనియాల పొడి కానీ, గరం మసాలా కానీ అన్నీ నేనే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని నేనే ప్రిపేర్ చేసి రెడీ పెట్టుకుంటాను. అందువల్ల నేను ఇచ్చే క్వాలిటీ ఏంటి అని నాకు క్లారిటీ ఉంది. సో నిజమే వీళ్ళు టేస్ట్ చేశారేమో, అందుకే మన దగ్గరికి ఆర్డర్ వచ్చింది అనేసి నేను అనుకున్నానండి. అనుకున్న తర్వాత సో వాళ్ళు కూడా ఓకే అన్నారు. నేను కొటేషన్ ఇచ్చాను, ఎక్కడ బార్గింగ్ అవ్వలేదు. మేడం 11th 10th వచ్చేసి 150 మెంబర్స్కి బిర్యానీ అండ్ 50 మెంబర్స్కి వెజిటేబుల్ బిర్యానీ కావాలి, ఆ వెజిటేబుల్ బిర్యానీలోకి పన్నీర్ కర్రీ కావాలని అడిగారు. అంటే 10వ తారీఖున 200 మందికి ఆర్డరు అండ్ 11వ తారీఖున ఒక 150 మందికి మటన్ బిర్యానీ, టోటల్ కలిపి ఆర్డర్ చెప్పండి అని చెప్పారు. సో మొత్తం కలిపి చెప్పండి, విత్ డెలివరీ ఛార్జీలు, సింగిల్ పేమెంట్ మేము చేసేస్తాం అన్నారు. ఓకే అండి, అలానే చేస్తానని చెప్పాను. వాళ్ళు కూడా వాళ్ళకి కొటేషన్ ఇచ్చాక కూడా వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చారనమాట. ఆ ట్విస్ట్ ఏంటి అనేది నేను రేపటి వీడియోలో చెప్తాను. అండ్ విత్ ఫ్రూట్స్ చాట్లతో కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా? అంటే ఆర్డర్ యాక్సెప్ట్ అయ్యిందా, ఆర్డర్ యాక్సెప్ట్ అవ్వలేదా, యాక్సెప్ట్ అవ్వకపోతే కారణం ఏంటి, యాక్సెప్ట్ అయితే
సేమ్ మీ మెనూలో ఉన్న ప్రైస్కి ఇచ్చారా, లేదా బల్క్ ఆర్డర్ కాబట్టి ఏమన్నా ప్రైజెస్ తగ్గించారా, అండ్ వీటిని ఎలా ప్యాక్ చేస్తారు, ఎలా కుక్ చేస్తారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ని ఎందుకు లైక్ చేయండి, ఫాలో అవ్వండి అంటున్నారంటే, ఏదైనా ఫుడ్ బిజినెస్లో ఉన్నప్పుడు దాంట్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి, ఆ స్ట్రగుల్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తూ నేను ముందుకెళ్తున్నాను, అండ్ నేను ఫేస్ చేసినవి నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఎప్పుడైతే నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఆ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేసు నా బిజినెస్ రన్ చేయటంలో నేను ఏదన్నా మిస్టేక్ చేశాను అనుకోండి, నన్ను ఎవరు కరెక్ట్ చేస్తారండి? అది మీరే కదా. మీరు నన్ను కరెక్ట్ చేయాలంటే నా డైలీ అప్డేట్స్ మీరు తెలుసుకోండి. నాకంటూ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, ఓకేనా? చాలా కామెంట్స్ వస్తున్నాయి, ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి, క్లౌడ్ కిచెన్ ఎలా రన్ చేయాలి అని. ఇవన్నీ ఫ్యూచర్లో వీడియోస్లో నేను కొంచెం చెప్పుకుంటూ వస్తానండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్.